ఒక పక్క వీసా కోసమో ప్రదక్షిణాలు చేస్తారు. ఇంకో పక్క ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటివేవి నమ్మమంటారు. సో, ఇవన్నీ కూడా సైంటిఫిక్‌గా కొంతవరకు డెవలప్ చేసి తీసుకొచ్చినవి. తర్వాత కొంత మూఢత్వం ఉన్నా కూడా కొంతవరకు సైంటిఫిక్‌గా డెవలప్ చేసినవి. రిలేషన్‌షిప్స్, ఆ రిలేషన్‌షిప్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? అంటే ఆహ్, ఫ్యామిలీసు, పెద్ద ఫ్యామిలీస్, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీసు వాళ్ళందరితోటి ఎందుకుండాలి? ఇప్పుడు 'బలగం' సినిమా రాంగానే అందరూ ఎందుకు కనెక్ట్ అవ్వగలిగారు? ఇవన్నీ అవసరము అనేది తెలిసింది దానివల్ల. సో, అలాగా ఆ రిలేషన్‌షిప్స్ వలన మెంటల్ హెల్త్ బావుంటుంది. హ్మ్. ఆ సంబంధ బాంధవ్యాల వలన వీళ్ళకి ఆరోగ్యంగా ఉండగలరు. సపోర్ట్ సిస్టమ్స్ దొరుకుతాయి. ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అని. ఇప్పుడేంటంటే వ్యక్తిగత సమాజాలు అయిపోతున్నాయి. ఈచ్ వన్ వాళ్ళ ఓన్ సొసైటీ అది. అంతే. ఇంకా ఒక ఇంట్లో ఉంటున్నా గూడా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నాం. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఎందుకంటే మనకొక ప్రపంచం సృష్టించుకోవడానికి అవకాశం మన మొబైల్ ద్వారా దొరుకుతుంది. సో, ఏదైనా గానీ ఆ ప్రపంచంలో మనం ఎన్ని గంటలైనా ఉండగలం.